పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయంలో ఉన్న సీతారామ, లక్ష్మణ స్వాముల ఉత్సవ విగ్రహాలను ఒక వేదికపై ఏర్పాటు చేసి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింగరేణి జీఎం లలిత్ కుమార్ దంపతులు, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డపల్లి రామచందర్, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదండ రామాలయం ఆవరణలో 2 కోట్ల నిధులతో కళ్యాణ మండపం నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. తద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా దానిని తీర్చిదిద్దుతామన్నారు. కోట్లాది రూపాయల నిధులతో నగరాన్ని సుందరీకరణ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక నగరంగా ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. ఇదే క్రమంలో హనుమాన్ జంక్షన్, బీ పవర్ హౌస్ వద్ద భారీ హనుమంతుని విగ్రహం ఏర్పాటు, సమ్మక్క జాతర ఆవరణలో సకల సదుపాయాలు కల్పించామన్నారు. వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు భద్రాచలంకి స్వయంగా వెళ్ళడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి వాడన, ఊరూరున ఎక్కడ చూసినా జై సీతారాం అని చెప్పి మా పూర్వీకులు ఎవరో రాజకీయ పార్టీల వాళ్ళు మా రాముడు అనుకుంటారు. ఏ రాముడు కాదు, వాళ్ళకు తెలియనప్పుడు రాముడు మావాడు. రామగుండానికే పేరు రాముడు. ఇక్కడ నివసించిన ప్రాంతం, రాముడు కలియాడిన ప్రాంతం. రాముడు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వాడ తిరిగినానని చెప్పి చరిత్ర చెప్తూ ఉంటుంది. ఈ రాముని గుండాల సాక్షిగా ఇవాళ అద్భుతమైన సీతారాముల కళ్యాణం ప్రతి వాడ జరుగుతూ ఉంది. కనువిందుగా జరుగుతూ ఉంది. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క కుటుంబం ఇవాళ కుల మతాలకు అతీతంగా అద్భుతమైన ఏర్పాట్ల మధ్య చేసుకోవడం జరిగింది. ఇది 3వసారి శ్రీరామనవమి శ్రీరాముని టెంపుల్లో గోదావరిలో అద్భుతమైన ఏర్పాట్ల మధ్య జరిగిన భవిష్యత్తులో శాశ్వత నిర్మాణం చేయడానికి ఈరోజు 2 కోట్లతో నిధులతో ఏర్పాటు అనౌన్స్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా చేసుకుంటాం. అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తాం. ఆ శ్రీరామ రక్ష, సీతారాముల రక్ష, ఈ ప్రాంతం నవనిర్మాణం చేయడానికి ఆశీర్వాదం ఉండాలి. ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా శ్రీరాముడు ఆశీర్వదించాలి. అన్నిటికీ మించి ఆ శ్రీరాముని ఏదైతే బంటున్నారో హనుమంతుడు బజరంగ బలి ఇవాళ 350 అడుగులతో రామగుండంలో రాబోతా ఉన్నాడు. మన అందరికీ రక్షగా ఒక దిక్కు రాముడు, ఒక దిక్కు హనుమంతుడు, ఒక దిక్కు సమ్మక్క సారక్క, ఒక దిక్కు చార్మ దారి మైసమ్మ, ఒక దిక్కు దర్గా. ఒక్కటి కాదు, నలువైపులా అన్ని దేవతల రక్షణగా ఈ నగరాన్ని అద్భుతంగా చేసే కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఈరోజు మీ ద్వారా యావత్ రామగుండం ప్రజలకి, ప్రతి ఒక్కరు కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఇంత రంగరంగ వైభవంగా మా రాష్ట్ర గారికి, మా కుటుంబానికి ఈ ఆశీర్వాదం ఆ దేవాది దేవుడు ఇచ్చిందంటే ఆయనకి 2 చేతులు జోడించి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు కూడా పైన ఈ కుటుంబం, ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ న్యాయంగా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కష్టం లేకుండా ఈరోజు ఇంత రంగరంగ వైభవంగా అసెంబ్లీ ఉన్నా కానీ వచ్చి నేను ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న మా చైర్మన్, ఉన్న కాంగ్రెస్ కుటుంబం అందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈరోజు ఆ దేవుడు మాకు అంత అదృష్టం ఇచ్చినందుకు నాకు మాటలు రావటం లేదు. చాలా ఆనందం ఉంది. ఇంతమందికి ఇక్కడ భోజనాలు, ఇంతమందికి ప్రతిదీ చిన్న నుంచి పెద్ద వరకు, ఎండ వాన ఏదొచ్చినా ప్రతిదీ కూడా ఈసారి పచ్చ తోరణాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కంటే ఎవ్రీ ఇయర్ రాజ్ ఠాకూర్ గారు సొంత ఖర్చుతోని ఈరోజు ఇక్కడ అన్నీ చేయడం జరుగుతుంది. ఆ అదృష్టం కూడా దేవుడు మాకు కలిగించినందుకు మళ్ళొకసారి ఆ దేవాది దేవుళ్ళందరినీ కూడా మా మీద ఇదే దయ ఉంచాలని కోరుతూ, పచ్చని పందిరిలో ఆ దేవుడు కళ్యాణంని మీ అందరూ కూడా, మీ అందరి కుటుంబాలు, మీడియా మిత్రులు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబాలు, మొత్తం యావత్ రామగుండం అక్క చెల్లెలు అందరి కుటుంబాల పైన దేవుడు
ఒక కృపని ఉంచాలని కోరుతూ మీ మీడియా మిత్రులు, మా తమ్ముళ్ళు, మీరందరూ, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ కూడా సూపర్ భవిష్యత్తు, మేము మీకు ఇల్లులు మీ అన్న ద్వారా అన్ని చేయగలగాలని ఇవాళ దేవుడు ఆనందంలో కోరుతుందని.